హలో హాయ్ ఫ్రెండ్స్, మేము స్టెయిన్లెస్ స్టీల్ పీజియన్ కుక్కర్ వేర్ కొనుక్కున్నాము. ఈ కుక్కర్ గిన్నెలు 2 గిన్నెలు ఉంటాయి. దీనికి ఒక మూత వస్తుంది లోపల. వీటి కాస్ట్ వచ్చేసి 1500. అలాగే మనకు 3 కుక్కర్లు కావాలి అని అనుకుంటే అప్పుడు ఆ 3 కుక్కర్లకు 2 మూతలు వస్తాయి. అప్పుడు వాటి కాస్ట్ ఏమో 2600 అంట. మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి మేము ఈ 2 కుక్కర్లు వచ్చేవి తీసుకున్నాము. ఈ దీపావళి పండగకు మేమైతే ఈ కుక్కర్ సెట్ తీసుకున్నాము. ఈ కుక్కర్ సెట్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అడుగు కూడా చాలా మందంగా ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు తెలియక అల్యూమినియం బౌళ్ళలో వండుకున్నాము. అవి మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావంట. అందుకే ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాడదామని తీసుకున్నాం మేమైతే. మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి తీసుకున్నాము. ఇవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఈ కుక్కర్ మూతకి విజిల్ సిస్టము అన్నీ చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్గా వచ్చినాయి. మనం అల్యూమినియం బౌల్లో వంట చేసుకోవడం మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని అందుకే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల్ని మేమైతే కొనుక్కున్నాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా మందంగా ఉన్నాయి. ఎవరైనా తీసుకోవచ్చు. ఇవి మనం డైలీ అల్యూమినియం బౌల్లో వంట చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. అప్పుడు మనము టమాటా కూర కానీ చింతపండుతో కానీ ఏదైనా కర్రీ వండినప్పుడు ఆ బౌల్ మనము మొత్తం క్లీన్ చేసేస్తాం కదా. అప్పుడు ఆ బౌల్ లోపల కొంచెం పిండి వస్తుంది. ఆ అల్యూమినియం మొత్తం లీక్ అయి పిండి రూపంలో మనకు వస్తుంది. అలాంటి బౌల్లో తినడం మన ఆరోగ్యానికి చాలా ప్రమాదము. ఈ కుక్కర్కి విజిల్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. నేను చాలాసార్లు వండి చూశాను. చాలా బాగుంది కుక్కరు. అందుకే మీకు చెప్తున్నాను. ఎవరైనా ఈ కుక్కర్ని తీసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ మంచి విషయాలే చెప్తున్నారు. దీని గురించి నెగిటివ్స్ ఏం లేవా అని అనుకుంటున్నారేమో. ఒక నెగిటివ్ మాత్రం ఉంది. మనం ఏదైనా మనకు ఏదైనా హడావిడి ఉన్నప్పుడు మనం పెద్దగా మంట పెట్టేసి వండుదామంటే అప్పుడు కూర మొత్తం మాడిపోతుంది. అన్నం వండినా కూర వండినా కానీ. ఇవి 2 లీటర్స్ కుక్కర్స్ వచ్చాయి. మనము అన్నంకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే కర్రీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ముందే దీనిపైన ఇన్స్ట్రక్షన్స్ రాసి పెట్టారు. యూజ్ ఓన్లీ లో ఫ్లేమ్ అని. అంటే మనం కొంచెం లో ఫ్లేమ్లో వంట చేసుకోవాలి, లేదంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ హై ఫ్లేమ్లో వంట చేసుకుంటారంటే మనం వండిన పదార్థం ఏదైనా మాడిపోతుంది. మన ఆరోగ్యం కోసం ఆ మాత్రం శ్రద్ధ తీసుకోలేమా? ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.